అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ అట్లనే ఇక్కడున్న కాంగ్రెస్ లీడర్స్ అందరికీ ఇంకా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ఇందాక మేడం చెప్పిందంతా చెప్పినారు. నేను ఫస్ట్ నుంచి అయినా కానీ ఒక క్లియర్ విజన్ తోటి ఉన్న డెవలప్మెంట్ గురించి. ఫస్ట్ డెవలప్మెంట్ గురించే మాట్లాడుకుందాం. పాలకుర్తిలో ఏం డెవలప్మెంట్ జరుగుతుంది, ఏం డెవలప్మెంట్ జరగబోతుంది అన్న దాని గురించి మొదలు మాట్లాడుకుందాం. పాలకుర్తిలో మేము వచ్చినప్పటి నుంచి కూడా SGF ఒక 10 కోట్లు వచ్చింది. SGFతో పాటు ఒక సబ్స్టేషన్స్ మొత్తము ముత్తారం, మల్లంపల్లి, ఇంకా తొర్రూరు జే, పెరికేడు, జగన్నాథపల్లి ఇవన్నీ కూడా సబ్స్టేషన్స్ చేయడం జరిగింది. అందులో పెరికేడ్ని మన ఇనాగ్రేట్ చేసినాం. వేరేవి అన్ని కొత్తగా వచ్చినవి. అట్లనే చిన్నమడూరు, దేవరుప్పల్లో చిన్నమడూరులో 131 కోట్లతోటి 131 crores తోటి మొన్ననే శాంక్షన్ తెచ్చుకున్నాం. నేను వచ్చినాక శాంక్షన్ తీసుకొచ్చిన సబ్స్టేషన్ది. దీని ద్వారా మేమే వేరే వాళ్ళకి కరెంట్ ఇచ్చే వాళ్ళం అవుతాం. దేవరుప్పల్లో అయినా చుట్టుపక్కల ఎక్కడ కూడా కరెంట్ ప్రాబ్లం అనేది ఏమైనా ఉన్నా లేకుండా పోతుంది. మొత్తం 131 crores దేవరుప్పల్లో. CRR MRR అయితే CRR ఏమో 55 కోట్లు వచ్చినాయి, MRR 26 కోట్లు వచ్చినాయి. అట్లనే చెక్ డ్యామ్స్ కొత్తగా ఇప్పుడు ఒక 6 చెక్ డ్యామ్స్ శాంక్షన్ తెచ్చిన నేను వచ్చినాక. అవి కాకుండా ఇంకా 3 చేయించిన పనులు ప్రారంభించి మొన్న కొత్తగా చేయించిన. మొత్తం కలిపి ఒక 40 కోట్లు చెక్ డ్యామ్స్కి వచ్చినాయి. అదేవిధంగా పాలకుర్తి హాస్పిటల్, తొర్రూరు హాస్పిటల్ ఆల్రెడీ పాలకుర్తిది టెండర్ అయింది. తొర్రూరుది మళ్ళీ ఇదైంది, అది మళ్ళీ రీటెండర్ అవుతుంది. పాలకుర్తిది ఏదైతే అయిందో అది ఇమీడియట్గా వర్క్స్ కూడా స్టార్ట్ అయితే అది మార్కింగ్ అంతా వాళ్ళు వచ్చి చూసుకున్నారు. పాలకుర్తి హాస్పిటల్ 50 బెడ్డెడ్ అప్గ్రేడ్ అవుతుంది. ఇంకా దీంతో పాటు రాయపర్తిలో మీ అందరికీ తెలుసు వేర్ హౌస్ అంటే గోడౌన్ తీసుకొచ్చినాం. గోడౌన్ కూడా శాంక్షన్ చేయించినాం. అది ఒక 14 కోట్లు. రాయపర్తిలోని గోడౌన్ 14 కోట్లు. ఇంకా రాయపర్తిలో ఇంకా కూడా ఆలోచన ఉంది చేయాలని, అంటే రాయపర్తి టౌన్ డెవలప్మెంట్ కూడా చేయాలని ఉంది. అది చేయాల్సింది కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఖచ్చితంగా రాయపర్తి టౌన్ని కూడా మా హయాంలో డెవలప్ చేసి తీరుతాం. ఈ గోడౌన్ తీసుకొచ్చినాం. ఇంకా కూడా అక్కడ ఏమేమి వసతులు కావాలో అవన్నీ కూడా ప్రియారిటీ వైజ్గా ఒక్కొక్కటి ఆల్రెడీ ఒక విజన్ ఉంది, ఒక ప్లాన్ ఉంది. దాని ప్రకారంగా కూడా వెళ్తూ ఉన్నాము. ఫ్లడ్ డ్యామేజ్ లాస్ట్ టైం ఫ్లడ్ డ్యామేజ్ వీటి కోసమని ఒక 60 లక్షల దాకా వచ్చినాయి. ఇవే కాకుండా మీ అందరికీ మొన్న కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడినాం, మీరు అందరు చూస్తుంటారు. పెద్ద వంగర్లో అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. అవన్నీ కూడా పర్మనెంట్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డ్ చేసుకునే విధంగా ఆల్రెడీ అక్కడ ప్రాసెస్ అనేది ఇంతకుముందు డోనర్స్ డొనేట్ చేసిన దాంట్లో స్టార్ట్ చేసిండ్రు. అది MRO, MPDO ఆఫీసు, అట్లనే పోలీస్ స్టేషన్ కూడా రెంటెడ్ దాని నుంచి ఇది మనం ఓన్గా బిల్డింగ్ కట్టుకునే విధంగా అన్ని పెద్ద వంగర్లో డెవలప్మెంట్ చేసుకుంటూ పెద్ద వంగర్లో ఇంకోటి కూడా చేసేది ఉంది. అవి కూడా అయినాకనే మాట్లాడతాం. ఈ రోజుల నుంచి అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండ్రు. ఏం డెవలప్మెంట్ అవుతుంది పాలకుర్తిలో, ఏం డెవలప్మెంట్ అవుతుందని. కానీ ఏం డెవలప్మెంట్ అవుతుందో చెప్పాలని నేను ఎన్నడూ అనుకోలే. ఏం డెవలప్మెంట్ అవుతుందో చేసి చూపించాలని అనుకున్నాం. అందుకు ఇన్ని రోజులు ఆగడం జరిగింది. కానీ సందర్భం వచ్చింది, ఖచ్చితంగా చెప్తా, అన్ని చెప్తా. మీకు ఏమేమి కావాలో అడగండి, అన్ని చెప్తా. అట్లనే కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ప్రపోజల్ పెట్టినాం. ఖచ్చితంగా అక్కడ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా వస్తుంది. తొర్రూరులో సబ్ రిజిస్టర్ ఆఫీసు ఇన్ని రోజులు అందరు అడుగుతున్నా, నేను ఎన్నడూ కూడా నోరు కదపలే. నేను గెలిచినాక 2వ నెల నుంచే ఈ ప్రయత్నం నేను మొదలు పెట్టిన. సీఎం గారి దృష్టికి డైరెక్ట్గా సీఎం గారి దృష్టికే ఇది ఒక 10 నుంచి 15 సార్లు తక్కువ దీన్ని తీసుకెళ్లడం జరిగింది. సబ్ రిజిస్టర్ అనేది వీళ్ళేమో ఎంతసేపు నింద మోపాలా, గుడ్డగాని చేయాలా అన్న ఆలోచనలో ఉంటారు. నేనేమో ఇక్కడ ఉన్నన్ని రోజులు ఉంటా, వారానికి 3-4 రోజులు మన కాన్స్టిట్యున్సీలోనే ఉంటా. అక్కడ హైదరాబాద్ పోయిన బిడ్డతో సినిమా చూద్దామా ఇంకేదో అని అనుకోను. అక్కడ సెక్రటరేట్ పోయి ప్రతి పేషీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క టేబుల్ టు టేబుల్ మన ఫైల్ ఎక్కడి నుంచి ఎక్కడ కదులుతున్నాయి, మన డెవలప్మెంటల్ వర్క్స్ అనేది చూసుకుంటా నేనుంటా. అది అయినాక చెప్దామని మాత్రమే ఎదురు చూస్తున్నా. కానీ ఎక్కడ కూడా ఏ పని కూడా అంటే వదిలేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ప్రతి దానికి డెవలప్మెంట్ దానికి నేను టేబుల్ టు టేబుల్ ఫాలో అప్ చేస్తున్నా. ఇవే కాదు, ఇక్కడ సేవలాలు మీ అందరికీ తెలుసు, సేవలాలు భవనం ఉంది ఇక్కడ. ఈ సేవలాలు భవనం కూడా ఇంతకుముందు రేకుల దాంతో అని ఎస్టిమేట్ ఉండే. అట్లా కాకుండా సేవలాలు అంటే బంజారాలు మీ అందరికి తెలుసు, మన కాన్స్టిట్యున్సీలో బంజారాలు ఎక్కువ మంది ఉన్నారు, ఎస్టీస్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ సౌకర్యం కల్పించినట్టు ఉంటుందని చెప్పి అక్కడ మంచిగా అంటే పర్మనెంట్ అంటే షెడ్ ఇదంతా కాకుండా
మంచిగా స్లాబ్ పడాలని చెప్పి అది ఎస్టిమేట్ చెప్పించి అది కూడా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అందులోనే చేసుకుందాం. సేవాలాల్ జయంతి అక్కడనే జరుగుతుంది.